ఆకాశవాణి తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. దేశంలో యూనికార్న్ స్టార్టప్లు 100కు చేరుకోవడం గర్వకారణమని ఈరోజు ఆకాశవాణి మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణానికి సంబంధించి మన చుట్టూ సానుకూల ప్రచారాలు నిర్వహించాలని ప్రధానమంత్రి కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ కర్మాగారంలో ఉత్పత్తి నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. కేరళలో నైరుతి రుతుపవనాలు 3 రోజుల ముందుగా ఈరోజు ప్రవేశించాయి. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందు ఈనాటి ఆజాదీ కా అమృత మహోత్సవం కథనాన్ని విందాం. స్వాతంత్ర్య సమరయోధుడు పాత్రికేయుడు కన్హయ్యలాల్ మిశ్రా ప్రభాకర్ జయంతి సందర్భంగా ఆయనని రోజు గుర్తు చేసుకుందాం. 1906లో సహరన్పూర్ లో జన్మించి కళాశాల విద్యను విడిచిపెట్టి స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. చాలా ఏళ్లు జైల్లోనే గడిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజే ప్రభాకర్ తన వార్తాపత్రిక వికాస్ ను ప్రారంభించారు. వినోదం కోసమే కాకుండా సమాజ నైతిక వికాసం కోసం రచనలు చేసేవారు. దేశానికి గొప్ప నాయకులు అవసరమయ్యే సమయం వస్తుందని, అలాంటి భవిష్యత్ నాయకత్వాన్ని పెంపొందించడానికి దోహదపడే సాహిత్యాన్ని సృష్టిస్తున్నట్లు ఒకసారి ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ఆయన రాసిన పలు పుస్తకాలు బహుళ జనాదరణ పొందాయి. దీప్ జలే శంఖ్ బజే, మాటీ హోగై సోనా, నయీ పీఢీ నయే విచార్ లాంటి పలు రచనలు చేశారు. 1995లో మరణించే వరకు దేశ ప్రజల శ్రేయస్సు కోసం తప్పించిన జాతీయవాది ప్రభాకర్. దేశంలో యూనికార్న్ స్టార్టప్లు 100కు చేరుకోవడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి ఈరోజు తన మన్ కీ బాత్ కార్యక్రమం 89వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆకాశవాణి ద్వారా ప్రసంగం చేశారు. మొత్తం యూనికార్న్ స్టార్టప్ల విలువ 25 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువని ప్రధానమంత్రి అన్నారు. కనీసం 7.5 వేల కోట్ల రూపాయలతో ఒక యూనికార్న్ అంకుర పరిశ్రమ ఏర్పాటు చేస్తారు. గడిచిన ఏడాది 44 స్టార్టప్లు ప్రారంభమయ్యాయని, రాబోయే 3-4 నెలల్లో 14 అంకుర పరిశ్రమలు ప్రారంభమవుతాయని చెప్పారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కూడా భారత్ అంకుర పరిశ్రమలు సంపద విలువ సృష్టించాయని అన్నారు. భారత్ అంకుర పరిశ్రమల విలువ అమెరికా, యూకేతో పాటు మరికొన్ని దేశాల కంటే ఎక్కువని చెప్పారు. देश में यूनिकॉर्न की संख्या 100 के आंकड़े तक पहुंच गई है. एक यूनिकॉर्न यानी 7,500 करोड़ रुपए का स्टार्टअप. इन यूनिकॉर्न्स का कुल वैल्यूएशन $330 बिलियन, 25 लाख करोड़ रुपयों से भी ज्यादा है. తమిళనాడులోని తంజావూరు మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి తాను అపురూపమైన తంజావూరు బొమ్మ బహుమతిగా అందుకున్నానని ప్రధానమంత్రి చెప్పారు. మహిళా సాధికారతకు సరికొత్త అధ్యాయం లిఖిస్తూ తంజావూరులో స్వయం సహాయక సంఘాలు కొత్త దుకాణాలు మొదలు పెడుతున్నారని అన్నారు. వీలైనంత ఎక్కువగా ఈ ఉత్పత్తులు ఉపయోగించాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారు. దేశ భిన్నత్వంలో ఏకత్వం గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ కల్పన విజయ్ గాథను వివరించారు. కర్ణాటకలో 10వ తరగతి పరీక్షల్లో విజయం సాధించిన కల్పన 3 నెలల్లో కన్నడ భాష నేర్చుకుని 92 మార్కులు సాధించి పట్టుదల చూపిందని అన్నారు. కల్పనకు తాను సాధించిన విజయానికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని పురూలియాకు చెందిన ప్రొఫెసర్ శ్రీపతి టూడూ గురించి మాట్లాడుతూ సంతాలీ సమాజం కోసం తన మాతృభాష అయిన ఓల్చికి లిపిలో రాజ్యాంగాన్ని తయారు చేశారని చెప్పారు. ఇలాంటి విషయాలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి సజీవ ఉదాహరణలని అన్నారు. संथाली समाज के लिए उनकी अपनी ओल चिकी लिपि में देश के संविधान की कॉपी तैयार की है. इसलिए उन्होंने संथाली समाज के लिए उनकी अपनी लिपि में संविधान की कॉपी तैयार करके भेंट सौगात के रूप में दी है. उनके प्रयासों की सराहना करता हूँ. ये एक भारत श्रेष्ठ भारत की भावना का जीवंत उदाहरण है. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోబోతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రధానమంత్రి పర్యావరణానికి సంబంధించి మన చుట్టూ సానుకూల ప్రచారాలు నిర్వహించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు. జూన్ 21వ తేదీన 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నామని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ ఈసారి యోగా దినోత్సవం మానవత్వం కోసం యోగా ఇతివృత్తంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ప్రజలు ఉత్సాహంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యోగా దినోత్సవం జరుపుకోవాలని కోరారు. యోగా ద్వారా ప్రజలు శారీరక ఆధ్యాత్మిక స్థితితో పాటు మానసిక దృఢత్వం పొందుతారని చెప్పారు. హైదరాబాద్లో 25వ కౌంట్డౌన్ ఈవెంట్ నిర్వహించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
దేశంలో 75 ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం, అమృత మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ నగరం, పట్టణం లేదా గ్రామంలో అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎంచుకొని ఆ రోజు యోగా కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. अमृत महोत्सव को ध्यान में रखते हुए देश के 75 प्रमुख स्थानों पर भी अंतर्राष्ट्रीय योग दिवस का आयोजन होगा कि निजी और सामाजिक प्रयासों से जुड़े कार्यक्रम 3 महीने पहले ही शुरू हो चुके हैं। हैदराबाद में 25वें काउंटडाउन इवेंट आयोजित किए गए। मैं चाहूंगा कि आप भी अपने यहाँ अभी से योग दिवस की तैयारियां शुरू कर दीजिए. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి సమాజానికి సేవ చేయాలని చెబుతూ ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురానికి చెందిన రాంభూపాల్ రెడ్డి ఉదాత్తను ప్రస్తావించారు. ఉద్యోగ విరమణ తర్వాత వారు తన సంపాదనంతా ఆడపిల్లల చదువుల కోసం విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు. मुझे आंध्र प्रदेश में मरकापुरम में रहने वाले एक साथी राम भूपाल रेड्डी जी के बारे में जानकारी मिली कि राम भूपाल रेड्डी जी ने रिटायरमेंट के बाद मिलने वाली अपनी सारी कमाई बेटियों की शिक्षा के लिए दान कर दी है. उन्होंने करीब करीब 100 बेटियों के लिए सुकन्या समृद्धि योजना के तहत खाते खुलवाए और उसमें अपने 25 लाख से ज्यादा रुपये जमा करवा दिए. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగంపై వివిధ జిల్లాల ప్రజల నుంచి వచ్చిన స్పందన ఇప్పుడు విందాం. నా పేరు నీరజ్ కుమార్ వనపర్తి. ప్రధానమంత్రి గారు ప్రస్తావిస్తూ మన దేశంలో అనేక భాషలు, లిపులు, మాండలికాల గొప్ప సంపద ఉంది మరియు వివిధ రకాల ప్రాంతాల భిన్నమైన దుస్తులు, ఆహారం, సంస్కృతి మన గుర్తింపు అని చెప్పడం జరిగింది. నా పేరు వాణి. మెదక్ జిల్లా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజలను తమ చుట్టుపక్కల ఉన్న ప్రత్యేక ప్రదేశాల్లో యోగా ఆసనాలు చేయాలని సూచించారు. అలాగే సాటి పౌరురాలిగా నేను ఆ రోజు యోగా ఆసనాలు చేస్తాను. ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్స్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నివారణ నిబంధనలు పాటించలేదని ఉత్తర్వులో పేర్కొంది. పరిశ్రమ నుంచి గ్యాస్ లీక్ అవడం వల్ల కొన్నాళ్లుగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రామగుండం ఎమ్మెల్యే కె చందర్ పీసీబీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఫ్యాక్టరీని 2 సార్లు పరిశీలించి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లాలో ప్రజావాణిలో ప్రజల సమస్యలు పరిష్కరించడం దగ్గర నుంచి అంగన్వాడీ సేవలు, ధరణి పోర్టల్ నిర్వహణ, వైద్య రంగంలో టెలిమెడిసిన్ దాకా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. టెలిమెడిసిన్పై డాక్టర్ కళ్యాణ్ ఆకాశవాణికి చెబుతూ, సూర్యాపేట జిల్లాలో ప్రతి నెల 1500 వరకు కూడా టెలికన్సల్టేషన్ సేవలు ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. చాలా మంది కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇది మరింత మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. కేరళలో నైరుతి రుతుపవనాలు 3 రోజుల ముందుగా ఈరోజు ప్రవేశించాయి. సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి, కానీ 3 రోజుల ముందుగా ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా కేరళలో అనేక చోట వర్షాలు పడుతున్నాయి. రాష్ట్ర అవతరణ సందర్భంగా జూన్ 2న కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆ జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ తెలియజేశారు. అదనపు కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడిన ఎంపిక కమిటీ కవి సమ్మేళనం విధి విధానాలపై ఈరోజు చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కవి సమ్మేళనంలో పాల్గొనే కవులు జిల్లా వాసులై కవితా ప్రక్రియలో కనీసం 3 పుస్తకాలు ప్రచురించి ఉండాలని లేదా దేశ రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందుకొని ఉండాలని తెలిపారు. తెలంగాణ స్ఫూర్తి కవితా వస్తువుగా గరిష్టంగా 3 నిమిషాలు కవిత ఉండాలని, తమ పూర్తి వివరాలు జూన్ 1వ తేదీ 3 గంటలలోపు 9848855525 వాట్సాప్ నెంబర్కు పంపించాలని అదనపు కలెక్టర్ కోరారు. దేశవ్యాప్త టీకాకరణలో భాగంగా ఇప్పటివరకు 193,28,00,000 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేశారు. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.74% నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో 2035 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,26,11,370కి చేరింది. విశేషాలు మరొకసారి. దేశంలో యూనికార్న్ స్టార్టప్లు 100కు చేరుకోవడం గర్వకారణమని ఈరోజు ఆకాశవాణి మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణానికి సంబంధించి మన చుట్టూ సానుకూల ప్రచారాలు నిర్వహించాలని ప్రధానమంత్రి కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్స్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. కేరళలో నైరుతి రుతుపవనాలు 3 రోజుల ముందుగా ఈరోజు ప్రవేశించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.